Okay, today we have discussed IBPS RRB Office Assistant Prelims 2019 పేపర్. సో మనకు మొత్తం వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 45 మినిట్స్. సో 45 మినిట్స్లో మనం 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అందులో క్వాంట్ వచ్చేసి 40 అండ్ రీజనింగ్ వచ్చేసి 40. ఇందులో మనం ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డైరెక్షన్స్ 10 మార్క్స్ ఇది. సో ఇది మనం ఎంత ఈజీగా చేయొచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ 2 cube into 3 square divided by 90 divided by x something equal to 64. రూట్ 64 వాల్యూ మీన్స్ ఇది 8. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఇది 8 అవుతుంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఆల్రెడీ 8 ఉంది, అంటే ఈ వాల్యూ అనేది మనకి 1 రావాలి. ఈ వాల్యూ 1 రావాలంటే ఇది 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ 10 ఉంది, సో 10 డివైడెడ్ బై సంథింగ్ ఈక్వల్ టు 1 రావాలి. 10 డివైడెడ్ బై సంథింగ్ అంటే 10 ఉండాలి, అంటే ఆన్సర్ సి. నెక్స్ట్ 1/4 divided by 4 into 8 equal to something into 10. సో ఈ వాల్యూ ఈక్వల్ టు ఈ వాల్యూ మనం ఈక్వల్ కావాలి. ఇక్కడ 4 ఉంది, 4 2s are 2 1/4 అంటే ఎంత 9/4 into 2, దట్ ఈస్ 9/2. 9/2 మీన్స్ ఇట్స్ 4.5. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 4.5 రావాలి. సో 4.5 రావాలంటే సంథింగ్ ఇంటూ 10 ఈక్వల్ టు 4.5, అంటే ఆన్సర్ ఈస్ 0.45. నెక్స్ట్ question mark minus 0.5 divided by 0.2 equal to 120 divided by 2. 120 divided by 2 అంటే దిట్ మీన్స్ 60. సో మనకి ఈ వాల్యూ 60 రావాలి. ఈ వాల్యూ 60 రావాలంటే ఫస్ట్ ఇక్కడ 0.2 ఉంది కదా, దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 1 అయిపోతుంది. సో దీంతో 5తో మల్టిప్లై చేస్తే దీంతో కూడా 5తో మల్టిప్లై చేయాలి. సో మనకి ఏంటిది ఇప్పుడు ఇక్కడ ఇది 1 అయిపోయింది, దీని వాల్యూ మనకి 60 రావాలి. దీని వాల్యూ 60 రావాలంటే సంథింగ్ ఇంటూ 5 ఈక్వల్ టు 60. సంథింగ్ అంటే ఏ వాల్యూ 5తో మల్టిప్లై చేస్తే 60 అవుతుంది 12. సో ఈ వాల్యూ మనకు 12 రావాలి. ఈ వాల్యూ 12 రావాలంటే సంథింగ్ మైనస్ 0.5 ఈక్వల్ టు 12, దట్ ఈస్ 12.5. 12.5 మైనస్ 0.5 ఇస్ 12. నెక్స్ట్ 80% ఆఫ్ 1.5 into 4 డివైడెడ్ బై సంథింగ్ ఈక్వల్ టు 24. సో మనకి ఈ వాల్యూ 24 రావాలి. 80% అంటే దిస్ వాల్యూ ఈస్ 4/5. సో 4/5 ఇంటూ 1.5 into 4 ఎంత ఈజ్ 6. సో 6 by సంథింగ్ 6/x ఈక్వల్ 24. సో మనకి 24 అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఈ వాల్యూ 24 వచ్చేసింది. సో మనకి ఈ వాల్యూ ఏం రావాలి 5 into x ఈక్వల్ టు ఏం రావాలి 1 రావాలి. అప్పుడు మనకి 24 వచ్చేస్తుంది. సో 5 into సంథింగ్ ఈక్వల్ టు 1 ఏంటి 5 దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది ఇస్ 0.2. నెక్స్ట్ రూట్ ఆఫ్ 5929 ప్లస్ రూట్ ఆఫ్ 8464 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. ఈ రూట్ వాల్యూ మనకు తెలియాలి. ఫస్ట్ ఈ రూట్ వాల్యూ తెలియాలంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 2 డిజిట్స్ ఫస్ట్ ఎంత వాల్యూ తెలుసుకోవాలంటే ఎలానో షార్ట్ కట్ చెప్తా. 59 విచ్ స్క్వేర్ ఈజ్ బిలో 59, 8 స్క్వేర్ ఈజ్ 64, 7 స్క్వేర్ ఈజ్ 49. సో దిస్ ఈజ్ 7. అండ్ విచ్ స్క్వేర్ ఈజ్ ఎండింగ్ విత్ 9, ఈ 7 స్క్వేర్ ఈజ్ ఎండింగ్ విత్ 9 అండ్ 3 స్క్వేర్ ఆల్సో ఎండింగ్ విత్ 9, అంటే 73 or 77. సో మనకి 73 or 77 అయినా ఎలా తెలుసుకోవాలంటే 75 హోల్ స్క్వేర్ అండ్ షార్ట్ కట్ ఉంటుంది. 75 హోల్ స్క్వేర్ అంటే 5 5s are 25 ఎప్పుడు అలానే ఉంటుంది. 7 అబోవ్ నెంబర్ ఇస్ 8, సో 56. సో ఇది 56 25 కంటే ఎక్కువనే ఉంది కదా, 5929 అంటే దీని ఆన్సర్ ఈజ్ 75 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే దిస్ ఇస్ 77 స్క్వేర్. ప్లస్ సేమ్ ఇలానే ఈ 84 ఉంది కదా, ఈ 84 విచ్ స్క్వేర్ ఇస్ బిలో 84, 9 స్క్వేర్ ఇస్ 81. సో ఇది దిస్ ఇస్ 9. అండ్ ఇక్కడ 2 ఉంది, ఎండింగ్ విత్ 2 దేనికి వస్తుంది 2 స్క్వేర్. సో దిస్ ఇస్ 92. సో 92 ప్లస్ 77 ఇస్ 169. సో విచ్ x square equal to 169, x equal to root 169, that means is 30. And next 5/8 of 4/9 of 3/5 of 222 equal to x. So ikkane 3 3s are 5 5 cancel, 4 1s are 4 2s are, so 3 into this 6. So 222/6 is 6 3s are 18 and 42, 6 7s are 42. So answer is 37. Next root of x plus 4 equal to 1/4 into 8 square. సో మనకి x వాల్యూ అనుకున్నాడు. 84 అంటే ఏంటి 64. సో 4 1s are 4 16s are. సో విచ్ ది వాల్యూ అనేది మనకి 16 రావాలి, అంటే స్క్వేర్ రూట్ వాల్యూ అనేది మనకి 16 రావాలి. అంటే విచ్ ఈజ్ 16 స్క్వేర్, 16 స్క్వేర్ వాల్యూ ఎంత 16 స్క్వేర్ వాల్యూ ఈజ్ 256. సో ఈ మొత్తం వాల్యూ 256 రావాలి మనకి. అంటే ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఉంది, అంటే ఎక్స్ ఏ వాల్యూ అయితే మనకి 256 వస్తుంది, అంటే 252 plus 4 is 256. Answer is 252. And next root of 361 by 19 into 729 by 9 equal to ఎంత అని అడిగింది.
361 అంటే root is 19. 19 by 19 is 1. So this value becomes 1. And 729 is 9 cube. 9 cube by 9 root ఉంది. సో 9 cube ఏం రాసుకోవచ్చు, 9 square into 3 square అంటే వాల్యూ ఏమొస్తుంది, 9 into 3 by 9. 9 9 క్యాన్సిల్, ఆన్సర్ ఏంటి 3. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 2197 ఈక్వల్ డివైడెడ్ బై 32 1/2 into 625 ఈక్వల్ టు సంథింగ్ ఈక్వల్ టు 1000. సో ఈ క్యూబ్ రూట్ ఎలా అనుకోవాలి, ఇంతకుముందు స్క్వేర్ అంటే మనం ఈ 2 తీసుకున్నాం, ఇప్పుడు క్యూబ్ అంటే ఓన్లీ 1 తీసుకోవాలి. సో విచ్ క్యూబ్ ఈజ్ లెస్ దాన్ 2, సి 1 క్యూబ్. సో 1 ఇక్కడ 197 ఉంది, విచ్ క్యూబ్ ఈజ్ ఎండింగ్ విత్ 7. సో 3 3s are 9, 9 3s are 27. So it is 13 cube. So this value becomes 13. 13 divided by 32 by 1/2 అంటే this is 16. 16 into root 625 అంటే this is 25 into x equal to 1000. So 25 ones are 25, 40s are. సో మనకి ఏం వచ్చింది ఇప్పుడు 13 by 16 into x equal to 40. సో మనకి ఏం రావాలి, 13 by 16 into x ఈక్వల్ టు 40. సో ఈ నెంబర్ ఏదైతే మనకి 40 వస్తుంది. సో సపోజ్ ఆప్షన్లో 50 ఉంది, 50 అనేది 16తో డివైడ్ అవుతుందా, అవ్వదు. అది అదర్వైజ్ ఇప్పుడు 16 ఇటు తీసుకెళ్ళండి, 16 into 4 ఎంత, 640. సో 13 into x ఈక్వల్ 640 అంటే మనకు ఆప్షన్లో ఆప్షన్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. 13 5s are 650. సో ఇది కాదు. సో 13 into 20, 50ఏ కాలేదు, 25 అవుతుందా కాదు, 10 అవుతుందా కాదు. నెక్స్ట్ 13 into 100 is 1300, 640 కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ 1296 డివైడెడ్ బై 64. సో రూట్ అడిగింది, రూట్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇట్ స్క్వేర్ కావాలి కాబట్టి ఈ 2 తీసుకోండి. విచ్ స్క్వేర్ ఈస్ బిలో 12, 3 square is 9, 4 square is 16. So 3 square is, and which square is ending with 6, 36. So 36 by 64 into cube root of 3375. ఇంతకుముందు చెప్పినట్టు క్యూబ్ రూట్ అంటే ఓన్లీ 1 తీసుకోవాలి. సో విచ్ క్యూబ్ ఇస్ బిలో 3 ఈజ్ 1 క్యూబ్, అండ్ విచ్ క్యూబ్ ఇస్ ఎండింగ్ విత్ 5 ఈజ్ 15. సో దిస్ వాల్యూ ఇస్ 15. సో 15 by 45 ఈక్వల్ టు సంథింగ్ బై 48. సో మనకి ఏం రావాలి, ఈ బిలో 48 వచ్చేటట్టు చూసుకుంటే ఏబో అనేది ఆన్సర్ అవుతుంది. మనం తీసుకుందాం, 15 1s are 15 3s are. ఇక్కడ 3 ఉంది, 3 into 16 is 48 కదా. సో ఇది 16 వచ్చేటట్టు చూసుకుందాం. అప్పుడు 16 వచ్చేటట్టు చూసుకుందామంటే 16 4s are 64 అంటే 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 4 6s are 16s are 4 9s are. ఇప్పుడు 16 into 3 48 వచ్చేసింది. సో ఈ మీద ఉన్నది మనకి ఎక్స్ అవుతుంది, మీద ఏముంది ఓన్లీ 9 ఉంది. సో ఆన్సర్ ఏంటి 9.